రామ్ చరణ్ అన్న పెద్ద గ్లిమ్స్లో 2 సీన్స్ గమనించారా? ఒకటి, రామ్ చరణ్ అన్న చేతికి మట్టి పూసుకుంటాడు. రామ్ చరణ్ అన్న చేతికి గాయం తగలడం వల్ల మట్టి పూసుకుంటాడు. ఫ్యాక్ట్ నెంబర్ 2, రామ్ చరణ్ అన్న బ్యాట్ని కింద ఎందుకు కొడతాడో తెలుసా? రామ్ చరణ్ అన్న బ్యాట్కి కొంచెం గ్రిప్ ఉండాలని కింద కొడతాడు. దాన్ని మనమంతా స్టైల్ అని అనుకుంటున్నాం. ఓవరాల్గా గ్లిమ్స్ అయితే బుర్రపాడు భయ్యా. ఈ మూవీ గురించి మీకు ఇంకా కొత్త అప్డేట్స్ కావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి భయ్యా. బుర్రపాడు న్యూస్తో మీ ముందుకు వచ్చిన భయ్యా. స్పిరిట్లో యాక్ట్ చేస్తున్నారా? రామ్ గోపాల్ వర్మ సమాధానం ఇదే. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వెంక దర్శకత్వంలో రూపొందించిన చిత్రం స్పిరిట్. ఇందులో తాను యాక్ట్ చేస్తున్నానంటూ వస్తున్న వార్తలపై తాజాగా రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ మూవీ గురించి మీకు ఇంకా కొత్త అప్డేట్స్ కావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే రామ్ గోపాల్ వర్మ స్పిరిట్లో ఉంటే ఆ మూమెంట్ ఎట్లా ఉంటుందో కామెంట్ చేయండి. విశ్వాంబర కోసం సింగర్గా మారిన మెగాస్టార్. వామ్మో, ఆఖరికి సినిమా కోసం కూడా సింగర్గా మారారు భయ్య మన చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి త్రిష కాంబోలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న విశ్వాంబర సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఉన్నారు. వామ్మో, ఈ మూవీ మాత్రం బరాబర్ బ్లాక్ బస్టర్ అవుతుంది భయ్య. జస్ట్ ఒక్క సాంగ్ కోసమే సింగర్గా మారిన మన మెగాస్టార్. ఈ మూవీ గురించి మీకు ఇంకా కొత్త అప్డేట్స్ కావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. రజనీకాంత్ జైలర్ 2 నుంచి ఊర మాస్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది భయ్య. వామ్మో, ఈ మూవీ ఇంకో 15 or 20 డేస్లో అయితే మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ కాబోతుంది భయ్య. ఈ మూవీ గురించి మీకు ఇంకా కొత్త అప్డేట్స్ కావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా మన తెలుగు మూవీస్ గురించి అలాగే తమిళ్ అలాగే కన్నడ మూవీస్ గురించి మీకు ఇంకా కొత్త అప్డేట్స్ కావాలంటే ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్ నుంచి రోజుకు 1 or 2 వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీకు డబ్బింగ్ మూవీస్ గురించి కూడా నేనైతే రోజు అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి. డబ్బింగ్ న్యూస్ అయితే కూడా మీ ముందుకు వస్తాయి. అలాగే మన స్పిరిట్ మూవీను మన పెద్ద మూవీ గ్లిమ్స్ అయితే బుర్ర పాడిపోయి ఆ ఒక్క సీన్తోనే మాత్రం హై లెవెల్కి వెళ్ళిపోతుంది ఆ మూవీ మాత్రం. విశ్వంబర మూవీ గురించి అయితే మన చిరంజీవి గారు ఏకంగా సింగర్గా మారారు భయ్య. వామ్మో, ఈ మూవీలు చూస్తుంటే బుర్రపాడవుతుంది భయ్య నాకైతే. ఆ పెద్ద గ్లిమ్ చూసినాక బ్యాట్ కింద కొట్టుడు ఏంద్రా స్వామి, బుర్రపాడైంది భయ్య నాకు. ఈ విశ్వంబర మూవీలో మాత్రం మన చిరంజీవి గారు అయితే మన శివుడు క్యారెక్టర్లో అయితే మన ముందుకైతే రానున్నారు ఫ్రెండ్స్. ఇంకా మన జైలర్ మూవీ గురించి అయితే చెప్తే మాత్రం ఇంకేం లేదు భయ్య. జైలర్ 1 దర్బార్ అయితే మీరు చూసినట్టున్నారు. ఇక మన రజనీకాంత్ స్టైల్ అయితే ఇక వేరే లెవెల్ భయ్య. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ కూడా వస్తారని ఒక న్యూస్ అయితే బయటికి అయితే వచ్చింది భయ్య. ఇంకా మీకు తెలుగు మూవీస్ తమిళ్ కన్నడ డబ్బింగ్ మూవీస్ గురించి మీకు ఇంకా కొత్త అప్డేట్స్ కావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్.